భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 23 శ్లోక. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఇంతకు ముందు ఏవైతే 3 రకాలుగా అని చెప్పి, యజ్ఞాలు 3 రకాలు, తపస్సులు 3 రకాలు, దానాలు 3 రకాలు అని చెప్పి, సాత్వికంగా చేస్తే ఒక రకంగా, రాజసంగా చేస్తే ఒక రకంగా, తమో గుణంతో చేస్తే ఒక రకంగా, అంటే ఉన్నది సృష్టిలో అంతా కూడా త్రిగుణాత్మకంగా ఉన్నది. ఈ 3 రకాలుగా ఉన్నది అని చెప్పి, పైగా ఈ యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, తపస్సులు కానీ, దానాలు కానీ ఎందుకు చెయ్యాలి, ఎవరి కోసం చేస్తున్నావు, ఇవే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పేది. ఓం తత్ సత్ ఇతి. ఓం అంటే ఏంటంటే ఓంకారము, మనం ఏదైతే ప్రణవము అంటాం. అయితే ఇక్కడ ఈ ఓంకార రూపం ఏదైతే శబ్ద రూపంలో వ్యక్తమైన తర్వాత, దానికి ముందు అవ్యక్తంగా ఉన్నవాడు కూడా పరమాత్మ, సనాతనుడు, ఆదిగా ఉంటున్నవాడు పరమాత్మ, మళ్ళీ సంకల్పం కొద్దీ తానే అనేకమవుతున్నాడు అన్నది కూడా మనకి ఆ శాస్త్రాలు ప్రమాణంగా చెప్పబడి ఉన్నాయి. ఇక్కడ ఓం తత్ సత్ అంటే ఏంటి, ఈ ఓం అన్నది ఓంకారము, తత్ అంటే అది, సత్ అంటే పరమ సత్యము. ఎలా అయితే ఈ పరమ సత్యం, సత్తు అసత్తు అనేది ఎందుకు వస్తుంది అంటే, వ్యక్తమైన ప్రతిదీ, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దీనికి దానికి భేదం ఉన్నట్టుగా, ఇది చేసేది అది చేయలేదు అన్నట్టుగా, దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, అలాగే దీనికి దానికి వ్యత్యాసం ఉందని బోల్డ్ మనకి భేదాల రూపంలో కనిపిస్తూనే ఉంటాయి. కానీ పైకి అలా భేదాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అంతర్లీనంగా అందరిలో ఉన్న చైతన్యానికి మూలం ఏదైతే ఆత్మరూపంలో ఉన్నాడు పరమాత్మ. ఈ ఆత్మరూపంలో ఉన్న పరమాత్మ ఇందులో ఎక్కువ అందులో తక్కువ అన్నట్టుగా ఎక్కడన్నా ఉంటాడా అంటే లేదు. అంటే అంతర్యామిగా ఉన్న పరమాత్మ అందరిలో ఒకే రకంగా ఉన్నాడు. అలాగే సర్వవ్యాపిగా అన్నిటినీ కూడా ధరిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు, రక్షిస్తున్నవాడు, లయం చేస్తూ మళ్ళీ పునః సృష్టి చేస్తున్నవాడు కూడా తానే మళ్ళీ లీలా విశారదుడు అనేకమవుతున్నాడు. అదే పరమ సత్యము. అందుకే ఓం తత్ సత్, సర్వోత్కృష్టమైన అలౌకికమైన ఆ సూచించేది ఆ పరమాత్మయే. నిర్దేశో అంటే ఏంటి, ఏదైతే నిర్దేశించబడి ఉన్నది అంటే సూచకంగా ఓంకార రూపంలో ఉన్నది పరమాత్మ. అందుకే మనం అష్టోత్తరాలు చదివినప్పుడు కూడా వినాయకుడిది తీసుకో, లక్ష్మీదేవిది తీసుకో, విష్ణువుది తీసుకో, కృష్ణుడిది తీసుకో, శివుడిది తీసుకో, ఏది తీసుకుందాం ముందు ఏం పెడతాం, ఓంకారం పెడతాం, తర్వాత ఏం పెడతాం, నమః అని పెడతాము. అర్థం ఏమిటి అంటే, ఈ ఓంకార రూపంలో ఉన్న పరమాత్మ ఈ నామానికి నమస్కరిస్తున్నానంటే ఆ పరమాత్మే ఈ నామంలో కూడా ఉన్నది, ఆ పరమాత్మకే నేను నమస్కరిస్తున్నాను. అక్కడ నువ్వు ఏ దేవతామూర్తి నామానన్నా పెట్టుకో, ఆ ఓంకారమే ఇది అంటే ఆ పరమాత్మే అంశ ఇది, ఈయనకే నేను నమస్కరిస్తున్నాను. అందుకే నువ్వు ఇష్టమైన రూపాన్ని ఆరాధించు, దాని గురించి ఎంతన్నా సరే కీర్తన చేయి, తప్పే లేదు. కానీ భేదభావం చూపించక, ఉన్నది పరమాత్మ ఒక్కడే. లీలా విశారదుడు, నేనన్నదాన్ని నిమిత్త మాత్రాన్ని, నేను ఇక్కడ ఉంటే ఇంకో దగ్గర ఉండని, ఇది చేస్తే ఇంకో పని నేను చెయ్యలేను, ఎందుకంటే నీకు పరిమితి ఉన్నది. కానీ పరమాత్మ అపరిమితంగా ఉన్నాడు. ఏదైనా ఎంతైనా అన్నీ చెయ్యటానికి సమర్థత ఎల్లవేళలా ఉంటున్నవాడు. నేను ఇప్పుడు ఉన్నంత రేపు ఉండను, నేను క్షీణించుకుపోతాను, అక్కడ అవన్నీ లేవు అని చెప్పేది, అదే నిర్దేశించేది. పైగా ఇవన్నీ చెప్పి బ్రాహ్మణ స్త్రీ విధ స్మృత, ఇక్కడ మళ్ళీ సర్వోత్కృష్టమైన ఈ పరమాత్మ, ఆ పరమ సత్యం మళ్ళీ ఎలా ఉన్నాడంటే, ఇక్కడ బ్రహ్మణ స్త్రీ విధ అంటే అర్థం ఏమిటి అంటే, ఇక్కడ బ్రహ్మాది సమస్త ప్రాణులు అంటే, ఇక్కడ బ్రహ్మాది అంటే మళ్ళీ ఎక్కడైతే తానే మళ్ళీ 3 గేలైతే బ్రహ్మ విష్ణు మహేశ్వర, అలాగే ఓంకారాన్ని తీసుకుంటే అకార ఉకార మకార, ఈ 3 మళ్ళీ తానే. అందుకే ఇక్కడ 3 విధాలుగా ఉన్నది ఈ సమస్తము అని మళ్ళీ ఏం చెప్తున్నాయి, స్మృతులు చెప్తున్నాయి. అంటే ఇక్కడ ఈ స్మృతులు అన్నది ఏంటి అంటే మళ్ళీ ఆ పరమాత్మే. అంటే ఇక్కడ శృతి స్మృతి పురాణాన అంటే ఆ పరమాత్మ గురించే చెప్పినా, అది వినినా అన్నీ పరమాత్మే. పరమాత్మ లేనిది కానిది చెయ్యనిది ఏది లేదు. బ్రాహ్మణాస్తేన వేదాశ్చ, ఇక్కడ 3 విధాలుగా అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణాస్తేన వేదాశ్చ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ బ్రాహ్మణులు అని అర్థం తీసుకోవద్దు. ఇక్కడ
వర్ణం గురించి కాదు చెప్పేది. అంటే ఓం తత్సత్ అంటే ఆ పరమ సత్యాన్ని ఏదైతే నిర్దేశించి సకలానికి మూలమని ఇన్ని రకాలుగా అన్నీ చెప్పబడుతున్న ఆ పరమాత్మ ఏదైతే ఎలా ఉన్నాడు, అలౌకికంగా ఉన్నాడు. ఆయన్ని తెలుసుకోవటమే నీకు మోక్షాన్ని ఇస్తుంది, పరమ పదానికి దగ్గరగా చేస్తుంది, అజ్ఞానమన్న అంధకారాన్ని తొలగిస్తూ ఉంటుంది. ఇలా ఎవరైతే ఈ జన్మని సార్థకం చేసుకోవటానికి ఆ పరమాత్మయందు రమిస్తూ, ఆ పరమాత్మయందు స్మరిస్తూ, ఆ పరమాత్మయందు సమర్పణ భావంతో క్రతువులు చేస్తున్నారు. ఈ కర్మలు చేస్తూ కూడా కర్మబంధనాల్లో చిక్కుకోకుండా పరమాత్మయందు పరమ పదాన్ని పొందగలరు వాళ్ళు బ్రాహ్మణులు. ఆ పరమాత్మయందే ఎల్లవేళ అంటే శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని ఆ శాస్త్రానికి తగ్గట్టుగా వాళ్ళు మళ్ళీ ఆచరణలో ఉన్న వాళ్ళు. అందుకే ఇక్కడ బ్రాహ్మణ స్థేన వేదాశ్చ అంటే ఆ శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని ఏవైతే అందులో చెప్పబడి ఉన్నాయో దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తున్న వాళ్ళు అంతా త్రికరణగా సమర్పణ భావంతో. ఇలా వేదాల్లో చెప్పింది మళ్ళీ యజ్ఞాశ్చ విహితాహ పురా, ఈ యజ్ఞములు అలాగే ఇది ఏ యజ్ఞము, ఇంతకు ముందు చెప్పినట్టుగా యజ్ఞము అంటే అక్కడ ఏదో మళ్ళీ ఇన్ని క్రతువులు చేయటానికి అంతమందిని పిలిచి అన్ని వస్తువుల రూపంలో అంత మంత్రాలు ఇంతమంది చదవాలి ఋత్వికులు ఇవన్నీ పెట్టటం కాకుండా దానికి మళ్ళీ మూలం ఏంటి అంటే ఇక్కడ మాట్లాడేది ఒక యజ్ఞము, కర్మ చేసేది ప్రతిదీ ఒక యజ్ఞము. అంటే ఇక్కడ శారీరకంగా మానసికంగా నువ్వు ఏదైతే చేస్తున్నావో వాక్కు రూపంలో ప్రతిదీ యజ్ఞమే. అంటే అంత త్రికరణ శుద్ధిగా నువ్వు ఉంటూ ఎల్లవేళలా అలా చేసేది ప్రతిదీ కూడా శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని దాన్ని అనుసరించి ఏదైతే చెయ్యబడుతూ ఉన్నదో. పుర అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నది అదే, దాని గురించే చెప్పబడి ఉన్నది, దాన్ని చేరుకోవటానికి అందరూ చెయ్యవలసినవి చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు దాన్ని అంటే సృష్టి ఆది నుంచి ఉన్నవాడిని మళ్ళీ అక్కడే ఉన్నాడు, అదే నడుస్తుంది, అక్కడే ఉన్నావు, అక్కడ నువ్వు చేరుకోవటమే నీ గమ్యం అన్నది నువ్వు ఆ ఎరుకలో ఉంచుకుని చేస్తేనే. ఇన్ని చెప్పింది ఎందుకంటే ఈ కర్మబంధనాలు వదిలించుకుని దాన్ని నువ్వు చేరగలుగుతావు, లేకపోతే అది సాధ్యము కాదు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే ఓం తత్సత్ ఇతి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సత్ అని 3 విధాలుగా చెప్పబడిన సచిదానంద ఘన ఆ పరబ్రహ్మని నిర్దేశించి ఆయన గురించే చెప్పబడి ఉన్నవి. ఆ పరమాత్మ నుంచే సృష్టి ఆది నుంచి సర్వులు ఉద్భవించారు, ఆయన గురించే చెప్పబడుతుంది వేదము. ఆ యజ్ఞాలు ఏర్పాట్లు అన్నీ కూడా మళ్ళీ ఆయన్ని చేరటానికి ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి, చెయ్యమని చెప్పింది కూడా. ఇంతకు ముందు ఎలా అయితే తామసీ గుణంతో ఉన్నప్పుడు అజ్ఞానం అన్నది ఎక్కువైన కారణంగా దానికి నువ్వు దూరం అయిపోతున్నావు అని. అలాగే రజోగుణం నుంచి అంటే నువ్వు క్రమేణా తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సాత్వికకు వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ ఎలా అయితే త్రిగుణాలకి అతీతంగా ఉన్నాడు పరమాత్మ, దాన్ని కూడా నువ్వు విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యాలి ప్రశాంతమైన చిత్తంతో. అలాగే వికారాలన్నవి అంతర్బాహ్య రెండూ లేకుండా దోషరహితంగా ఈ పరమ పదాన్ని చేరుకోవాలన్న ఆ తపనతో ఈ వికారాల రూపంలో మమకార రహితంగా నువ్వు ఎల్లవేళలా ఉంటూ సమభావ స్థితిలో నువ్వు సద్భావనతో ఎలాగా దర్శించుకునేటప్పుడు కూడా భేదభావాన్ని చూపించకుండా ఇలా ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తూ ఉన్నావో అప్పుడు అలౌకిక స్థాయికి నువ్వు చేరుకుంటావు. పరమ పదానికి చేరుకోవటం ఏమిటి అంటే దానికి ఇంతకు ముందు చెప్పినట్టుగా భక్తియే మార్గము, అది కూడా అనన్యమైన భక్తి. అలాగే ఇక్కడ వికారాల రహితంగా లేసమాత్రం అన్నది కూడా లేకుండా ఎక్కడా ఏది లోపం లేకుండా ఆ పరమ సత్యాన్ని గ్రహించి. ఎందుకు ఇది చదివితే దీనివల్ల మీకు పరమపదం మోక్షం లభించేస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే అంత శ్రద్ధగా త్రికరణగా అది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. చదివినంత మాత్రం నీకు అర్థమైపోయింది అంటానికి కుదరదు. పదం ఒకటే ఉచ్చరించగలుగుతున్నావు, ఆ పదం ఒకటే నీకు అర్థం తెలుస్తుంది, కానీ అంతర్లీనంగా దాన్ని ఎలా అయితే అక్కడ ప్రతిదీ కూడా అక్షరం, అక్షరమే పరబ్రహ్మ ఉచ్చరించగలుగుతున్నావు, వినగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు.
మళ్ళీ ఈ అక్షరాల యొక్క కూడిక ద్వారా ఎలా అయితే కొన్ని కొన్ని స్తోత్రాల రూపంలో కొన్ని మనకి ఏవైతే అందించబడి ఉన్నాయో, మళ్ళీ కొన్ని క్రతువుల ద్వారా ఈ ఆచరించేదన్నీ కూడా ఎందుకు అంటే నువ్వు ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో మళ్ళీ ఈ కర్మల్ని తొలగించుకుంటూ, అందుకే విశిష్టంగా శిష్ట ఈ విశిష్టంగా ఎప్పుడు అవుతావు అంటే ఆచరించేదాన్ని నువ్వు విఘ్నం రానివ్వకుండా అంత త్రికరణ శుద్ధిగా నువ్వు పట్టుకున్నప్పుడు. ఇలా ఓం తత్సత్, అందుకే ఇక్కడ అష్టోత్తరాల్లో ఎక్కడ చూసినా సరే ఆ నామం ఎవరిదైనప్పటికీ కూడా ఓంకారము చివర నమః అంటే ఇక్కడ ఈ ఓంకార రూపమే ఈ నామము అంటే భేదం లేదు, అంతా పరమాత్మయే. లీలా విశారదుడు లీలలు చేస్తూ ఇక్కడున్నట్టు అక్కడున్నట్టు దానికి దీనికి వ్యత్యాసంగా ఉన్నట్టు, మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ పడుతున్నట్టు, ఎలా అయితే మనకి శివుడికి విష్ణువుకి యుద్ధాలు జరుగుతున్నట్టుగా ఉంటుంది, అలాగే బ్రహ్మకి విష్ణువుకి యుద్ధం జరుగుతున్నట్టుగా ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే అంతర్మదన ఏదైతే మనకి త్రిగుణాలతో ఉన్నాము. ఈ లోపల ఎప్పుడూ కూడా ఇక్కడ మనకి అలజడి ప్రాయంగానే ఉంటుంది. ఈ అలజడి ప్రాయం ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే మనకి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో కూడుకున్న ఈ శరీరము కొన్ని జన్మల నుంచి కొన్ని వాసనల్ని నేను మోస్తూ ఉన్న కారణంగా ఆ వాసనల యొక్క ప్రభావం నేను విడిచిపెట్టని కారణంగా ఈ అలజడి అన్నది సహజంగానే వస్తుంది. పుట్టుకతోనే ఒక స్వభావానికి లోబడి ఉన్నాం. అలాగే దానికి తగ్గట్టుగా ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ఆహారం తీసుకుంటున్నావు, ఎటువంటి వాటికి సాన్నిధ్యంగా ఈ శరీరాన్ని తీసుకెళ్తున్నావు, శారీరకంగా శుద్ధి వచ్చేలాగా నువ్వు చేస్తూ ఉంటే నీకు తెలియకుండానే వాక్కు శుద్ధి వస్తుంది. అలా వాక్కు శుద్ధి కూడా నీకు లభించి శారీరకంగా శుద్ధి ఇంకా అలాగే నిలుపుకుని వాక్ శుద్ధి కూడా చేరిన తర్వాత అది నీకు మానసిక శుద్ధికి చేరుస్తూ ఉంటుంది. అందుకే ముందు నిత్య పూజలు అని చెప్పారు. కొన్ని చేస్తూ ఉంటే జన్మంతా చెయ్యక్కర్లేదు. ఆ శుద్ధత్వం వచ్చిన తర్వాత ఈ క్రతువే కాకుండా ఏ క్రతువు చేసినా ఆ అంకితమైన భావంతో సర్వము పరమాత్మమయం అన్న ఇదిలో నువ్వు ఉండగలవు. అలా అలౌకిక స్థితికి నువ్వు చేరుకోవాలి కాబట్టి అది నీ గమ్యము. అలా చేరుకోవాలంటే ఇక్కడ మళ్ళీ ఓంకారం ఇన్ని రకాలుగా చెప్పింది ఎందుకంటే ఇది మనకి ఎలా అయితే వేదాలు 4 ఉన్నాయి, అందులో మళ్ళీ అయితే మంత్రాలతో కూడుకుని కొన్ని క్రతువులు దాన్ని ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, ఇలా అన్ని దానాల రూపంలో కొన్ని చెప్పారు. అలాగే నువ్వు కోరికతో కొన్ని దానాలు చేస్తే నీకు ప్రతిఫలాల రూపంలో ఇవి వస్తాయి కాబట్టి ఇవి చెయ్యొచ్చు అన్నట్టుగా కొన్ని చెప్పబడి ఉన్నాయి. అలాగే ఏవైతే వేదాలలో 4 ఉన్నాయి అందులో మళ్ళీ సంహితాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు అనేది చివర. దాన్ని అంతం, వేదాంతం అని ఉపనిషత్తుని అంటారు. ఈ ఉపనిషత్తుల్లో ఏముంది అంటే మళ్ళీ ధ్యానాల గురించి, అంటే ఇక్కడ విచారణ, జ్ఞానాన్ని పెంచుకోవడానికి అజ్ఞానికి కారణమైనవి తెలుసుకుని దాన్ని విడిచిపెట్టడానికి కొన్ని సాధన రూపంలో చెప్పబడి ఉంటాయి. అందుకే ఎలా అయితే 4 అవస్థలు ఉన్నాయి, అలాగే 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఈ 4 అవస్థలు ఏంటి అంటే ఎలా అయితే మనకి జాగృత అవస్థ ఉంది, స్వప్నావస్థ ఉంది, సుషుమ్నావస్థ ఉంది, మళ్ళీ తురియ అవస్థ అంటారు. అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు పరమాత్మ. అయితే ఇక్కడ నువ్వు జాగృత అవస్థలో ఏది చేస్తున్నావో అదే నీకు స్వప్నంలో తెలుస్తుంది. మళ్ళీ ఈ 2 మళ్ళీ నీకు సుషుమ్న స్థితికి నువ్వు చేరుకోవాలంటే జాగృత అవస్థలో ఎంత ఎరుకలో ఉన్నావు, ఏ భావనలు కలిగి ఉన్నాయి, ఏవి ఆచరిస్తున్నావు, దాని కారణంగా క్రమేణా ఎప్పుడైతే శుద్ధత్వం వస్తూ ఉంటుందో మళ్ళీ ప్రతిదీ కూడా అంటే నేను 24 గంటలు అంత అంకితమైన భావంతో సమర్పణ భావంతో ఉంటే ఏమవుతుంది అంటే నేను ఏ అవస్థలో ఉన్నా నామాన్ని విడిచిపెట్టను. అంతేగాని ఈ లాభం కావాలని సకామ నుంచి నిష్కామకి వెళ్ళిపోయిన స్థితి. సకామలోనే ఉంటూ కిరాణా లిస్టు లాగా ఇతర్వాత అది అత్తర్వాత ఇది ఈ కోరిక నేర్పోయాక ఇంకోటి ఈ చిట్టా వేసుకుని కూర్చోకు. నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నీకు అర్హత పాత్రత బట్టి నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ నీకు లభిస్తుంది. నువ్వు ఉండవలసిన విధానంగా చెయ్యవలసిన విధానంగా నువ్వు చెయ్యగలిగితే. అందుకే మనకి ఈ ఉపనిషత్తుల్లో ఏదైతే సారభూతంగా చెప్పారో ఏం చెప్తున్నారు, చెప్పిందంతా పరమాత్మ గురించే. ఈ ప్రణవం పరమాత్మ, అక్షరమే పరమాత్మ, శబ్దం వినిపిస్తుంది అంటే అవ్యక్త నుంచి వ్యక్తమైంది. ఈ వ్యక్తమైన దాని నుంచి మళ్ళీ సర్వము వ్యక్తమయ్యింది. ఆ వ్యక్తమైన ప్రతిదానికి ఒక నామం ఉంది, ఒక రూపం ఉంది. ఇలా భేదాల రూపంలో కనిపిస్తున్నాయి. మళ్ళీ నీకు మాయామోహాల కారణంగా ఆ భేదాల దగ్గర ఆగిపోతూ ఉంటావు. ఇది వేరు అది వేరు, దీనికన్నా ఇది ఎక్కువ, దానికన్నా ఇది ఎక్కువ. అంటే నిజంగా సృష్టిలో చాలా ఉన్నాయి. క్రిములు కీటకాల దగ్గర నుంచి చరాచర జీవరాశుల రూపంలో సర్వము ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఆత్మరూపంలో ఉన్న పరమాత్మ అంతర్యామిగా అందరిలోనూ ఉన్నాడు.
క్రిముల్లో తక్కువ ఉండి నీలో ఎక్కువేం లేడు, అందరిలో ఒకేలాగా ఉన్నాడు. కానీ ఏదైతే అన్ని జన్మల్లో కింద మానవ జన్మ అన్నది ఉత్తమమైనది. ఎందుకు? కర్మల్ని తొలగించుకుంటూ మళ్ళీ కర్మవాసనలు నీకు కలగకుండా ఉండేలాగా ఈ కర్మల్ని మొత్తానికి తొలగించుకుని ఆ పరమపదం చేరటానికి జ్ఞానాన్ని ఆశ్రయించి నువ్వు దాన్ని చేరుకోగలవు. పైగా ఈ జ్ఞానాన్ని మళ్ళీ నలుగురికి ఉపదేశించి కూడా నీ జన్మను నువ్వు తరింప చేసుకోగలవు. అందుకే ఇక్కడ ఓంకారం అన్నది చాలా ప్రాధాన్యమైనది. ఏదైతే యజ్ఞాల్లో కానీ ఈ ఓంకారాన్ని ఆ మంత్రాల రూపంలో ఏవైతే ఉచ్చరిస్తూ ఉంటారో అందులో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఉచ్చరించినంత మాత్రాన, స్మరించినంత మాత్రాన, చూసినంత మాత్రాన ఈ ఉచ్చరించేది, చూసేది అవన్నీ కూడా ఎప్పుడు నీ మీద ప్రభావం చూపిస్తాయంటే అది అంకిత భావంతో నువ్వు ఎప్పుడైతే మనిషి ఉన్నాను కానీ మనసు అక్కడ లేదంటే కుదరదు. ఇలా భేదభావం లేకుండా సర్వము పరమాత్మయే అన్న భావనతో అలా నువ్వు ధ్యానంలో లీనమైపోయి ఆ శబ్దాన్ని వింటున్నప్పుడు కూడా అందులో లీనమైపోయేలాగా. అందుకే ఇక్కడ పరమాత్మ నామాతీత, రూపాతీత, గుణాతీత, సర్వాతీత అంట. అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు. అయితే ఈ ఓంకారాన్ని తీసుకున్న ఆకార, ఉకార, మకార ఈ మూడు ఒక కలయికతోనే ఓంకారం అన్నది మనకి వ్యక్తమవుతున్నది. అందుకే ఇది పరబ్రహ్మ, పరమాత్మ అంట. ఇక్కడ మళ్ళీ పరబ్రహ్మ అంటే పరమంగా ఉంటూనే ఉన్నాడు, అందరినీ ఆడిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు, ధరిస్తున్నవాడు. అందుకే కొన్ని కొన్ని ఎలా అయితే మనకి ఉన్నది పరమాత్మ అయినప్పటికి కూడా మనం అక్కడే ఉంటున్నప్పటికి కూడా చూస్తున్నవన్నిటిలోనూ ఉన్నప్పటికి కూడా సర్వం వ్యాపించి ఉన్నప్పటికి కూడా దూరంగానే ఉన్నావు. ఎందుకు దూరంగా ఉన్నావు అంటే నీకు అది అర్థం కావట్లేదు, నీకు అది కనిపించట్లేదు. ఎందుకు? నువ్వు అది కనిపించేలాగా కొన్ని కొన్ని చేస్తూ ఉంటే అది నీకు అనుభవంలోకి వస్తుంది. కళ్ళు మూసుకుని ఉన్నవాడికి పక్కన ఉన్నదేంటో తెలియదు. అలాగే ఇప్పుడు మనం అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్న కారణంగా అది మనకి స్పష్టంగా లేదు. ఆ తెలుసుకోవాలి. అందుకని ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వాసంతో ఉంటావు అందుకే ఆ శబ్దమే ఓంకారము. ఆ ఓంకారమే పరమ సత్యము, నిత్యమైన వాడు, వినాశనం లేనివాడు, అన్నిటికీ మూలమైన వాడు. ఆయన్ని ఉపాసించటం ద్వారానే ఈ ఆయన అన్నది మరి ఆ పరమాత్మ అన్నవాడు ఎవరు అంటే అన్నీ ఆయనే. నువ్వు ఏ నామన్నా తీసుకో అది పరమాత్మ. ఆయన గురించి నువ్వు ఏది ఆచరిస్తున్నావో ఈ చేసేది చేస్తుంటానికి కావాల్సిన వస్తు రూపంలో ఉన్నది పరమాత్మే. ఆ క్రతువు పరమాత్మ, మంత్రం పరమాత్మ, అన్నీ పరమాత్మ. అలాగ నువ్వు ఎప్పుడైతే విచారణ, అందుకే కొన్ని కొన్ని స్తోత్రాలు ఉన్నాయి, కొన్ని కొన్ని కర్మలు ఉన్నాయి. ఇవి ఏది చేసినా ఏదైతే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని నువ్వు చేస్తున్నావో ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. ఉచ్చరించడం వచ్చి తర్వాత ఏం చేయాలి? దాని అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఎందులో అన్న తీసుకో ఆ పరమాత్మ తత్వం గురించే చెప్పింది. ఇప్పుడు సహస్రనామాల రూపంలో లలిత సహస్రనామం ఉంటుంది, గాయత్రి సహస్రనామం ఉంటుంది, దుర్గా సహస్రనామం ఉంటుంది, శివ సహస్రనామం ఉంది, విష్ణు సహస్రనామం. ఈ విష్ణు సహస్రనామాలే మళ్ళీ చాలా రకాలుగా ఉన్నాయి. శివ సహస్రనామాలు కూడా అంటే ఏవైతే ఇన్ని పురాణాల్లో ఉన్నాయి ఆ స్తుతించే బట్టి ఇప్పుడు ఎన్ని రకాలుగా ఉన్నప్పుడు మళ్ళీ దానికి దీనికి భేదం ఉందంటే లేదే. ఆ పరమాత్మ తత్వం గురించే చెప్పబడింది. పదాలు వేరుగా అనిపిస్తూ ఉంటాయి కానీ అర్థం ఒకటే, మూలం ఒక్కటి. అందుకే వేదాంతము. ఈ వేదాలన్నీ కూడా నువ్వు ఈ జన్మ సరిపోదు అర్థాన్ని మనం తెలుసుకోవటానికి. కాకపోతే ఏం చేస్తున్నావు? ఆ వేద ఆంతమైన ఆ సారం ఏదైతే ఉంది ఇది ఉపనిషత్తుల రూపంలో ఉంది. ఒక్క ఉపనిషత్తుని పట్టుకున్న ఎలా అయితే ఇప్పుడు భగవద్గీత మొత్తం అన్ని శ్లోకాలు ఉన్నాయి. ఒక్క శ్లోకానన్నా సరే నువ్వు ఎప్పుడైతే అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే క్రమేణా ఎప్పుడైతే నీకు అది అర్థం అవుతూ ఉంటుందో దీనికి దీని ముందు దానికి ఉన్న బంధం ఏంటి, దీని తర్వాత వచ్చిన దానికి అన్నది ఏదో నీకు చాలా సునాయాసంగా అర్థమవుతుంది. ఎప్పుడు మనసు అక్కడ పెట్టిన కారణంగా. అందుకే ఇక్కడ కొన్ని కొన్ని పుణ్యప్రదమైన ఆలోచనలతో పుణ్యప్రదమైన కర్మలు చేస్తూ పుణ్యప్రదంగా ఉన్న వాళ్ళకు ఒక సాన్నిధ్యాన్ని నువ్వు చేసుకుంటూ ఉంటావు. అదే ఇక్కడ యజ్ఞాలు యాగాలు రూపంలో చెప్పింది. ఇలా తెలిసి చేసుకుంటూ తెలియనప్పుడు చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎలా ఎంత తెలుసుకుని చేసినా ఎంత బాగా అందులో పాండిత్యం నాకు వచ్చినప్పటికీ కూడా సహజంగా మనం మానవులం కదా, లోపం అన్నది ఆ క్రతువులో ఉండొచ్చు, వస్తువులో ఉండొచ్చు, లేకపోతే ముందుది వెనక్కి వెనకకి ముందుకి ఇట్లాగే ఏదన్నా అవ్వచ్చు. రోజు చేసుకునే పూజ అయ్యొచ్చు. అందులో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చెయ్యాలని చేస్తున్నావా అయిష్టంగా జరుగుతుందా అన్నది కాదు,
ఒక్కొక్కసారి ఆ మంత్రాలు చదివేటప్పుడు ఒకటి విస్మరణ వచ్చేస్తుంది. అందుకే ఏం చెప్తారు, చిన్న చిన్న 2, 3 లైన్‌లు ఉన్నవి అయితే పర్వాలేదు గానీ, సహస్రనామాలు చదివేటప్పుడు పుస్తకం పెట్టుకోమని చెప్తారు. రోజు చదివేదైనప్పుడు కూడా తన్మయత్వంలో ఉన్నప్పుడు ఈ పదానికి ఇది చదువుకుంటూ, చదువుకుంటూ 2 శ్లోకాలు మిస్ అయ్యి తర్వాత లైన్‌కి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. ఈ మనసు అందులో రమిస్తూనే ఉంది. నువ్వు కావాలని చేసావు అన్నది కాదు తప్పు. ఒక్కొక్కసారి ఉచ్చారణలో దోషాలొస్తాయి. ఇలా తెలియకుండా కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని లోపాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే అందుకే మనకి సాధారణంగా నిత్యం చేసుకునేవో ఏదన్నా సరే లోపం సంభవించొచ్చు. సంభవిస్తుంది గూడా. అదినప్పుడు తొలగించుకోవటానికి క్రతువు చేస్తున్నాను. మళ్ళీ కొత్తయి అంటించుకోవటానికి కాదు కదా! అందుకని ఏం చెప్తాం, మంత్రలోపం జరిగినా, క్రియల్లో లోపం జరిగినా, భక్తిలో లోపం ఉన్నా సరే, ఇవన్నీ మన్నించి నేను చేసిన విధిని పూర్ణం చెయ్యని మనం అడుగుతాం. మంత్రహీన, క్రియాహీన, భక్తిహీన అని అడుగుతాం. అలాగే ఇక్కడ ఈ ఓం తత్సత్ అన్నది ఎప్పుడైతే ఈ యజ్ఞాలు ఇవన్నీ ఆచరించేటప్పుడు దాన్ని ఉచ్చరించేస్తారో, దాని ద్వారా ఈ లోపాలన్నీ, దోషాలన్నీ కూడా మన ఉచ్చారణ దోషాలు కావచ్చు, లేకపోతే అక్కడ క్రతువుల్లో ఏదన్నా అవ్వచ్చు. అవన్నీ పటాపంచలైపోతాయి. పటాపంచలైపోతాయి కదా అని చెప్పి ఎలా పడితే అలా చేసేసి ఇది ఉచ్చరిస్తే అయిపోతుంది కదా అనే మనకు భావన వస్తుంది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, నువ్వు నిన్నే సమర్పించుకుని ఎప్పుడైతే అంత తన్మయత్వంతో ఉంటూ ఉంటావో, లోపాలతో చేసినా, ఎలా చేసినా సరే నీ ఉద్దేశం ప్రధానము. ఇది ఎప్పుడైతే వికారాల రహితంగా ఉంటుందో, త్రికరణ శుద్ధిగా ఆ పాదాల్ని పట్టుకున్న కారణంగా అన్నీ తొలగిపోతాయి. భవబంధనాలే తొలగిపోతాయి. ఆ మనసు ఎప్పుడైతే ఇది పరమాత్మ అన్న అనేకమైన మమేకమైపోయేలాగా నువ్వు ఎప్పుడైతే భావనతో చేస్తున్నావో, అన్నీ పరమాత్మ స్వరూపాలే. అందుకే దానికి శక్తి అప్పుడొస్తుంది. విశ్వాసం లేనప్పుడు ఏదీ రాదు. ఎటువంటి కవచం మనకి ఉన్నా సరే దాని మీద నీకు నమ్మకం లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు అది ఏ ప్రభావం చూపించదు. ఎలా అయితే గడ్డి పరక బ్రహ్మాస్త్రం అయిపోతుంది విశ్వాసం ఉన్నప్పుడు. విశ్వాసం లేనప్పుడు బ్రహ్మాస్త్రం కూడా గడ్డి పరక అయిపోతూ ఉంటుంది. అందుకే వేద మంత్రాలు ఉచ్చరించేటప్పుడు యజ్ఞయాగాది ఇటువంటి ఏవన్నా సరే శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని ఏదైతే మనం క్రతువు చేస్తున్నామో, అందుకే విశేషంగా ఓంకారాన్ని జోడించి చెప్తారు. బీజాక్షరము, ఏకాక్షరము అది పరమాత్మ. ఏ నామానమైనా, ఏ రూపమైనా, ఏదన్నా సరే అన్నీ పరమాత్మయే. అందుకే ఆ పరమాత్మ అంటే ఏంటి మళ్ళీ అంటే ఆది అంతము లేనివాడు, మార్పులు చెందనివాడు, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటున్నవాడు. అందుకే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంట. అంటే సత్యమైన వాడు ఆయన, ఈ జగత్తు కనిపించేదంతా కూడా ఇవన్నీ మార్పులు చేర్పులతో ఉంది. ఇది కూడా మళ్ళీ నశించిపోయేది. శాశ్వతమైన వాడు ఆ పరమాత్మ. ఆ పరమ సత్యం నువ్వు తెలుసుకోవాలి. ఈ మిథ్యలు తొలగించుకోవాలి. అందుకు ఇవన్నీ చెప్పారు. యజ్ఞాలు చెప్పినా, తపస్సులు చెప్పినా, దానాలు చెప్పినా. ఇవి ఎప్పుడైతే నువ్వు తొలగించుకుని ఆ పరమ సత్యాన్ని గ్రహిస్తావో చాలా సునాయాసంగా ఈ భవబంధనాలకి కారణమైన ఈ ప్రాపంచిక విషయాలందు సునాయాసంగా నీకు ఆసక్తి తొలగిపోతుంది. ఈ ఆసక్తి తొలగిపోయిన కారణంగా నీకు పరమాత్మ యందు ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి పెరిగితే ఏమవుతుంది అంటే కర్మాలు ఏవైతే మనం ఏది చేస్తున్నా సరే, అందుకే ఏదన్నా చేసే ముందు పరమాత్మను స్మరించమంటారు. చేసేటప్పుడు స్మరించాలి, అయిపోయిన తర్వాత కూడా స్మరించాలి. ఏదొచ్చినా పరమాత్మను స్మరించకుండా ఉండగలిగే స్థితిలో నువ్వు ఉండటం నేర్చుకోవాలి. దీంతో భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 23rd శ్లోక సంపూర్ణం.